అచ్చముల్లై అచ్చముల్లై అచ్చమన్ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూపై కొన్ని కోట్ల మంది ప్రజల మహాప్రసాదం. అలాంటి లడ్డూపై జోకులు వేయడం, సినిమా ప్రమోషన్ల కోసం అలాంటి విషయాన్ని కూడా యూజ్ చేసుకుని సినిమాని ప్రమోట్ చేసుకోవడం చాలా తప్పు అంటూ రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కార్తీపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గా కార్తీ మూవీ ప్రీలీజ్ ఈవెంట్ లో లడ్డూ కావాలనాయన అంటూ ఒక మెమ్ ని స్క్రీన్ పై ప్రొజెక్ట్ చేసి యాంకర్ ఏనైనా లడ్డూ కావాలంటూ కార్తీకి ఫన్నీగా ఆడడం, వెంటనే కార్తీ ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్లు ఇప్పుడు మాట్లాడకూడదంటూ ఫన్నీగా రియాక్ట్ అవడం. మూవీ టీం కూడా తెలిసే ఉంటుంది ఇలాంటి పనులు చేస్తే ఖచ్చితంగా కాంట్రవర్సీ అవుతుందని. కానీ సినిమాని హైప్ చేసుకోవడానికి సెన్సిటివ్ మ్యాటర్స్ పై కూడా కామెడీలు చేయడం అనేది కరెక్ట్ కాదంటూ రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అయితే ఈ విషయంపై రీసెంట్ గా కార్తీ రియాక్ట్ అవుతూ పొరపాటు జరిగింది, క్షమించండి పవన్ కళ్యాణ్ గారంటూ బహిరంగంగా ట్విట్టర్ ద్వారా క్షమాపణలు చెప్పారు కార్తీ. అయితే కార్తీకి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి పేరుంది. సినిమా రిలీజ్ అయితే మినిమం ఎంతో కొంత ఆడియన్స్ కి ఆ సినిమా రీచ్ అవుతూ ఉంటుంది. కార్తీ తమిళ్ యాక్టర్ అయినప్పటికీ కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా మంది అభిమానులు ఉన్నారు. అలాంటిది శ్రీ వెంకటేశ్వర స్వామి మహాప్రసాదం కొన్ని కోట్ల మంది భక్తుల నమ్మకంపై కామెడీ చేయడం, సినిమా ప్రమోషన్ కోసం పబ్లిసిటీ కోసం అలాంటి మ్యాటర్స్ ని యూజ్ చేసి సినిమాని ప్రమోట్ చేసుకోవాలి అనుకునే ఆ దురద్వేషం అనేది కరెక్ట్ కాదు. అది పవన్ కళ్యాణ్ గారే కాదు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలలో ఎవరు కూడా సహించరు. ఇలాంటివి మరిప్పుడు రిపీట్ అవ్వకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఘాటుగా రియాక్ట్ అయ్యారు.